దిస్ ఈస్ ద బుర్రా కేవ్స్. ఇక్కడ విచిత్రాన్ని చూపిస్తాను. ఇక్కడ కొండ బొక్కల నుంచి హోల్ ఉంది, హోల్ నుంచి వాటర్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఇది ఒక మిస్టీరియస్ లాగానే ఉంది. అసలు ఆపినా ఆగట్లేదు, మరి ఎట్లా వస్తుందో అనేది తెలియట్లేదు. ఈ వాటర్ ఆయుర్వేదానికి మందని నేను అనుకుంటున్నాను. లైటింగ్ లేకపోతే ఇక్కడ కష్టం. బుక్లో రాశారు కానీ బొర్రా గుహలు కనిపెట్టింది ఆయన కాదు, ఇక్కడ లోకల్ రాసుకోలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కనిపెట్టింది లేదు కాబట్టి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు కనిపెట్టింది కానీ ఇక్కడ హిస్టరీ ప్రకారంగా ఏం లేదు. ఒక అద్భుతం అని చెప్పాలి. ఇలాంటి లోతట్టు ప్రాంతాన బుర్రా కేవ్ని కనిపెట్టడం, ఇంకా కింద చాలా రకాల ఉన్నాయి. బుర్రా కేవ్స్లో చాలా లోతట్టు ప్రాంతంలో ఒక ఆవు పడింది. అదేగా లోతట్టు ప్రాంతంలో ఇదిగో ఇక్కడే ఇక్కడ ఏదో సినిమా తీశారు. ఇది ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఇది బుర్రా కేవ్స్లో నెంబర్ 1 లోతున్న ప్లేసు. ఇది కనుక కూలితే కథమే. చీకట్లో ఉన్నా సరే కనబడే విషయాలు అయితే లేవు. వెళ్ళే కొద్ది లోతు చాలా 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 కిందికి వెళ్తుంది. బుర్రా కేవ్స్లో మెయిన్గా బుర్రా కేవ్స్లో ఇంకో అద్భుతం ఏంటంటే వాళ్ళు ఒకటి చూపెట్టిండ్రు. కెమెరాలో కొంచెం క్లారిటీ తక్కువైనా పర్వాలేదు. ఇంకా దైవభక్తితో రాళ్ళని పూజించడం, డ్రాప్ లింగం మీద పడుతుంది. లాజిక్ అది లాజిక్. ఇంకెక్కడ పడట్లే. మన శివలింగం పైనుంచి డ్రాప్ ఇక్కడ పడుతుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి పడుతుందో కూడా తెలియదు, కానీ కంటిన్యూస్గా అయితే పడుతుంది. నేను కూడా చూశాను. ఇలా పడడం అనేది ఇది ఒక విచిత్రమే. ఇదే ఇక్కడ స్పెషాలిటీ. శివుడి లింగం తర్వాత వెళ్ళిన తర్వాత ఇలాంటి అడ్డుగోడలు చాలా ఉంటాయి. వాళ్ళు అరిసే కొద్దీ అరవడం అనిపిస్తుంది, కానీ లైటింగ్ ఇక్కడ ఎఫెక్ట్ మోర్ లైటింగ్. లైటింగ్తో ఈ బుర్రా కేవ్స్ చాలా అందంగా కనబడుతుంది. మీరు కూడా చూసుకోవచ్చు ఎంత పెద్ద లోతులో మేము ఉన్నామో ఇక్కడ మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్షం కూడా పడుతుంది, కానీ బయట వర్షం పడట్లేదు. ఇదే మ్యాజిక్. ఇక్కడ నుంచి మాత్రం ఐరన్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కట్టారు. వెళ్ళే కొద్దీ ఇంకా లోతట్టుగానే ఉంది, కానీ తగ్గట్లేదు. ఇది ఎండింగ్ అనుకుంటలే, కానీ ఇంకా చాలా ఉంది. మీరు చూసుకోవచ్చు వెనకాల వాటర్ పడడం అయితే కనిపిస్తారు. అది మాత్రం ఆ రాయి మాత్రం చాలా తెల్లగా ఉంది, వాటర్ పడి. ఇంకా దూరం ఉంది పైకి. బొర్రా కేవ్స్ బాయ్స్లో ఉన్నట్టు ఉండదు ఇక్కడ పడితే మాత్రం కథమే. బట్ స్టిల్ అందరికీ ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి. మెట్లు ఉండడం ఇక్కడ విశేషం. ఇంకా గుడి మాత్రం పైన ఉంది. మేమైతే కింద అద్భుతాలు చూడడానికి వచ్చాం. అద్భుతంలో చిన్న గుహ నుంచి వెళ్ళాలి. అలాంటి గుహలో ఇలాంటి చిన్న గుహల నుంచి వెళ్ళడం ఒక పెద్ద టాస్క్. వెనకాల పెద్ద టాస్క్. ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి కనబడుతుంది, లేదంటే మొత్తం చీకటే వారం. మీరు చూసుకోవచ్చు ఈ లైటింగ్లు. అన్న ఏంటి ఇది ఇట్లా లైటింగ్లో
ఇలాంటి సన్నివేశాలు ఇక్కడే జరుగుతాయి. వెనకాల చూసుకోవచ్చు లైటింగ్. బుర్రా కేవ్స్కి చరిత్ర ఉంది. 1897లో ఐరన్ కోసం అని ఇక్కడ నుంచి 1962 సారీ ఫర్ ది మిస్టేక్. బుర్రా కేవ్స్లో ఇదో అద్భుతం అని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే పైన ఒక శిల్పం లెక్క, లేదంటే ఒక ఇదేమంటారు, ఒక బొమ్మ లెక్క ఆకారమై పారింది. కావాలి. ఓకే, ఇలా వెళ్తున్నప్పటికీ చాలా కిందికి అయితే మేము చూసాం. ఎక్కడున్నాం కూడా మీకు తెలీదు. దిస్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ బుర్రా కేవ్స్. అండ్ ఇంకేం లేదు, ఇక్కడ ఒక కొండ దెబ్బ. అసలు ఈ కొండలో ఇంత పెద్ద హోల్ ఎలా పడిందనే ఆలోచన ఉంది. ఇది ఒక మిస్టీరియస్ అండ్ ఒక మ్యాజిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ బుర్రా కేవ్లో ఇంత లోతులో పైన కొండ కింద ఇలా ఉండడం అంటే ఒక సాధ్యమైన పని అయితే కాదు. ఇది పరిస్థితుల్లో విపత్తి నుండి వెలువడిందని నేను అనుకుంటున్నా. దీన్ని 1976లో గుర్తించారని చెప్పారు.